ఈ వాలంటీర్ల గురించి ప్రత్యేకమైన ప్రస్తావన చేశారు. అదేంటి అంటే వాలంటీర్ల వ్యవస్థపై మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగలేదు కదా, నాడు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని ఊదరగొట్టారే, నేను వాలంటీర్లు లేరు పెన్షన్లు ఆగాయా, రేపు పెన్షన్ను కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకొచ్చి రెట్టింపు పెన్షన్ను కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకొచ్చి మరీ ఇస్తున్నారు కదా, గతంలో పెన్షన్ల పంపిణీకి 4-5 రోజులు ఇచ్చేవాళ్ళు, ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయంలోగా 100% పెన్షన్లు పంపిణీ అయిపోతుంది, వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలి అనే దానిపై ఆలోచిస్తున్నామన్న డిప్యూటీ సీఎం. సో ఇది అంటే ఇప్పుడు వరకు మనకు వస్తున్న దాని ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగానే ఇప్పటికే 93-94-95% అయ్యింది అని అంటే అయిపోతుంది. ఈ రాత్రికే చిన్న చితకా ఉన్నా లేదా మార్నింగ్ అవర్స్ ఫస్ట్ అవర్స్లో అయిపోతాయి, 100% పెన్షన్ల పంపిణీ అయిపోతుంది. వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఎవరికైనా అనర్హులని మీ ప్రభుత్వం ఆపితే వాళ్ళకు టీడీపీ కూటమికి ఓట్లు వేయలేదు కాబట్టి ఆపారని వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. అది నడుస్తుంది లేక అది నెవర్ ఎండింగ్ వ్యవహారం కదా. సో ఈ వాలంటీర్లు లేకుండా ఈ పంపిణీ జరిగింది కదా, ఎలా ఇంత సాఫీగా ఇంత స్మూత్గా ఉదయం మొదలు పెడితే సాయంత్రానికి ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితి ఎలా వచ్చింది? యాక్చువల్గా వెంకటకృష్ణ గారు మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం అయింది, సర్వర్ డౌన్ అయిపోయింది. ఒక 2-3 అవర్స్ చాలా కరెక్టే, మీకు అది కూడా చెప్పాలి. యాక్చువల్ గా సర్వర్ కనుక ఫాస్ట్ గా ఉంటే ఈ పార్టీకి 100%, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం 96.7% మా ఊర్లో ఇచ్చాం. యాక్చువల్ అన్ని చోట్ల కూడా ఐ థింక్ 96% అయిపోయి ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నానండి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఒక అర్థం ఉంది సార్. ఎందుకంటే చంద్రబాబు గారిని చాలా, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మన సోషల్ మీడియాలో కానీ కొన్ని మీడియా సంస్థలు కానీ చాలా వరస్ట్ గా మాట్లాడి, ఎందుకంటే మా కూడు కొట్టేశాడని, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని, లేనిపోయిన ఆరోపణలు చేశారని కేసు కూడా పెట్టారు. ఇవాళ మొన్న చనిపోయి ఎవరో వృద్ధులు, మొన్న గాల్పులకు చాలా మంది వయసు ఉన్న కూడా చనిపోయారు అనుకోండి, ఎవరు వృద్ధులు పొరపాటున యాక్సిడెంట్లు లేకపోతే ఇంకోటిగా చనిపోయినప్పుడు కూడా వారికి ఒక రంగేసి, అదిగో చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే వాలంటీర్లు ఇంటి పట్టికలు ఇచ్చేద్దాం కదా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వల్లే ఈ వాలంటీర్ ఇవ్వలేకపోయారు, రేపు వద్దరు మళ్ళీ వీళ్ళు వస్తే మీకు పెన్షన్లు అందో అవాతాతలుగా అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక ప్రాపగాండాని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు సార్ వీళ్ళంతా. సరే నమ్మిన వాళ్ళు, అది వెంకటేశ్వర గారు నేను మీకు చెప్పట్లేదు, ఇదంతా మీకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన బాధపడింది ఏంటంటే నేను అన్నప్పుడు అన్ని మాట్లాడున్నారు కదా, ఈ రోజు వాలంటీర్ లేకుండా ఆల్మోస్ట్ 70% అయిపోయినట్టే సార్. దీంట్లో ఏంటంటే కొన్ని ట్రేస్ అవునాయి, కొంతమంది ఊళ్ళో లేని వాళ్ళు, కొంతమంది చనిపోయినట్లు, ఎవరైనా అన్యాయంగా ఎవరికి ఇప్పుడు నేను చెప్పాను కదా 1-2 కేసుల్లో ఎవరికి అన్యాయంగా ఇచ్చేవాళ్ళకి తప్ప పార్టీలకు అతీతంగా ఇవాళ పెన్షన్ పనిచేశారు అందరూ. అసలు ఆ పార్టీ తీసారు ఈ పార్టీ అనే దమ్ము ఎవరికి లేదు. నేను మళ్ళీ అలాంటి అవకాశం కూడా మేము ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే వన్స్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని నెంబర్ అయితే ఉందో అన్ని నెంబర్ మనం ఇచ్చేసాం. ఇవాళ దీన్ని వాళ్ళు మాట్లాడదాక లేదు. ఇప్పుడు ఎప్పుడు బయటకు వస్తా సార్, రేపొద్దున్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు వాళ్ళ పేపర్లు బయటకు వచ్చినా, అన్యాయం అని తెలిసినప్పుడు ప్రజల నుంచి అభిప్రాయం వచ్చినా దాన్ని సర్టిఫైడ్ గా ఉన్నాయి మాత్రం ఏదైనా చేస్తారు తప్ప వైసీపీ ఓటేసిన వాళ్ళు కూడా ఇవాళ పెన్షన్ ఇచ్చాం మనం. దాని గురించి మాట్లాడే అర్హత వైసీపీ పార్టీకి లేదు. అసలు వెంకటకృష్ణ గారు మీకు నాకు సమయంతో ఒక పెద్ద స్కామ్ అని చెప్తాను మీకు. చెప్పండి. నాకు 2 minutes ఇస్తే, అది ఈ టాపిక్ పెన్షన్ గురించే కాదు, గడిచిన నెగ్గిన తర్వాత మా ఊర్లో ఉన్న సమస్యల మీద అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేశాను సార్. నేను అంటే ప్రమాణ స్వీకారం చేయకుండానే నాకు మున్సిపాలిటీ చైర్మన్ గా చేసిన కొంత అనుభవంతో నేను మున్సిపాలిటీలన్నీ కమిషనర్ అందరూ కూర్చోబెట్టినప్పుడు